ఇంకొకటి ఉన్నది చిన్నగా సమ్మగా మన సారు రాహుల్ గాంధీ. ఈసారి రాహుల్ గాంధీ ఏమన్నాడో నిన్న చూడుండ్రి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీని పట్టుకొని ఏమంటాడంటే, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో టెర్రరిస్టుల మీద ఏదైతే ఉక్కుపాదం మోపినా అని అంటారు కదా, ప్రధానమంత్రి మోదీ రక్తం కేవలం కెమెరాల ముంగట్నే ఎందుకు వేడెక్కుతుంది, కెమెరాల తర్వాత ఎందుకు వేడెక్కదు అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సెకండ్ ఏం అడుగుతాడంటే, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ది షాడో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్ అనుకుంటాడు. అట్లా ఆయన ఏమంటాడంటే, మోదీ వేన్లల్లా జగలర్ వేన్లల్లా సింధూర్ పోదట, మన మోదీ వేన్లల్లా బ్లడ్ ఉండదట, ఆయన నరాలల్లా రక్తం లేదట, సింధూర్ ఉంటుందట. సింధూర్ అంటే యావత్ భారత మహిళలను ఆపరేషన్ సింధూర్ను అవమానించినట్ట కాదా? గిరీష్ ముల్లా మునిర్గాన్ ఫోటో పెట్టినవి ఏంది అని అంటే, ఈ జగలర్ వేన్ అనే ముచ్చట ఈడు మాట్లాడతాడు, అదే జగలర్ వేన్లల్లా రక్తం లేదు సింధూర్ ఉన్నది అని చెప్పి ఈ పెద్ద మనిషి మాట్లాడు. మళ్ళా ఈ రెండు బోత్ ఆర్ సేమ్ ఆర్ బోత్ ఆర్ నాట్ సేమ్, అది మీరు చెప్పు. ఇలా డిఎన్ఏ ఏడికైనా వస్తుంది అని అనేది ఇలా ప్రశ్నార్థకమా కాదా? కెమెరాల ముంగట్టే నీ రక్తం మరుగుతుందా మోదీ అని అన్నప్పుడు, కెమెరాలు లేకున్నా నీ రక్తం మరుగుతలేదు కదా అని చెప్పి నేను అడుగుతున్నా. కెమెరాల ముంగటికి ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు అన్నా, అగర్ నువ్వు అనుకున్నది నిజమైతే రాహుల్ గాంధీ, కెమెరాల ముంగటికి వచ్చి ఆయన రక్తం మరుగుతుందని అనుకుంటే, నువ్వు కెమెరా ముందు వచ్చినాక కూడా నీకేం మాట్లాడాలో తెలియగాని రక్తం మరగదు. బికాస్ ద ఇన్స్టింగ్స్, ఇది నేను మీకు అంటలేను, ముందే కండిషన్స్ అప్లై పెట్టి చెప్తున్నా, నేను మీకు అంటలేను, ఇన్స్టింగ్స్ ఆఫ్ ఎ కోల్డ్ బ్లడెడ్ యానిమల్ చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు దీని మీద సమానమే చెప్పగలుగుతారా అని అంటున్నా. నా రక్తం మరిగింది సార్, ఎప్పుడైతే మీరు MOU రాసిరు కదా చైనాతో, నా రక్తం మరిగింది. ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లేకపోయినా బీజింగ్లో ఒలింపిక్స్ అవుతుంటే ఖాందాన్ పోయాడ పాందాన్ తిననిక పోయింది చూడు చైనాలా, బిలావల్ బుట్టతో చేతులు కలిపించుకొని ఆలింగనాలు చేస్తున్నారు చూడు. ఆనాడు యావత్ భారతీయుల రక్తం మరిగింది సార్ ఆఫ్ కెమెరా. ఎప్పుడైతే మీ పూల్వాలా చాచా ప్రధానమంత్రి కోసం దేశాన్ని విడగొట్టిండు చూడు, ఆనాడు రక్తం మరిగింది సార్ యావత్ భారతీయులది. ఏనాడైతే అకాశీ చిన్ ఏమున్నది, ఆడ గడ్డి కూడా మొలవది, పోతే ఓని సియాచన్ ఓని అని అన్నాడు చూడు, ఆనాడు యావత్ భారతీయుల భారత బుడ్డు బిడ్డల రక్తం మరిగింది సార్. ఎప్పుడైతే మీ నాయనమ్మ గోరక్షకుల మీద సచ్చిన్రా బతికిన్రా అని చూడకుండా బుల్లెట్లు కొట్టి లారీలలో లేచి శవాలను తీసుకుపోయింది చూడు, ఆనాడు రక్తం మరిగింది సార్ యావత్ భారతావనిది. ఒక పెద్ద మనిషి చచ్చిపోతే, ఒక పెద్ద చెట్టు కింద పడితే భూమి కదులుతుంది, సిక్కులు చచ్చిపోతే ఎంత అని చెప్పి వాళ్ళ మెడల టైర్లు కాలుతున్న టైర్లు వేసి చంపిరు చూడు సార్ 1984లా, ఆనాడు భారతీయుల రక్తం మరిగింది సార్. నేను యాక్సిడెంటల్ హిందూ అని చెప్పి మాట్లాడిండు చూడు సార్ మీ ముత్తాత, ఆనాడు రక్తం మరిగింది సార్. 1971లా మీ నాయనమ్మ బంగ్లాదేశ్ వార్ గెలిచినా అని చెప్పి పోకడ చేసి 93,000 మంది సైన్యాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పి 17 మంది నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లని ఇంతవరకు ఆచూకీ తెలియదు కదా సార్, ఆనాడు రక్తం మరిగింది సార్, ఆనాడు రక్తం మరిగింది సార్ భారతదేశాన్ని. మీరు ఆ ఖాందాన్లకైనా వచ్చిన మీరు అమెరికా పోయి విదేశాలకు పోయి స్వదేశాన్ని పదే మాట్లాడుతున్నప్పుడల్లా, దూషించుకుంటూ మాట్లాడుతున్నప్పుడల్లా, అవమానించుకుంటూ మాట్లాడుతున్నప్పుడల్లా, ఇయాలటి వరకు భారతీయుల రక్తం వేడెక్కుతుంది సార్ ఆఫ్ కెమెరా. మీకు ఏ పని చేతగాక చైనాని పొగుడుతారు చూడు డ్రోన్లు చూపించి, ఇవాళ మన మిజైల్ వల్ల బద్దలు భాషింగాలు చేస్తుంటే కూడా మన రాఫైల్ ఏమైనాయి అని చెప్పి మీరు అడిగిరు కదా సార్, ఆనాడు రక్తం మరుగుతుంది సార్ యావత్ భారతవనిది. ఏం మాట్లాడతారు సార్? శ్రీరాముడే లేడు, రాముడు ఒక తాగుబోతు అని చెప్పి డిఎంకే ఢిమ్కా, మీ పొత్తున్న ఢిమ్కా ప్రభుత్వాలు ఉన్నాయి కదా తమిళనాడులా, వాళ్ళతో చేతులు కలిపి రామ జన్మభూమి కేసుకి 24 మంది లాయర్లను పెట్టి కొట్లాడిరు చూడు సార్, ఆనాడు మరిగింది సార్ యావత్ భారతవని రక్తం ఆఫ్ కెమెరా. మళ్ళీ అంతా మీకు రక్తం మరిగే రక్తమే ఉంటే ఒకనాడు ఒక ఇంటర్వ్యూలలో రారు, రిపబ్లిక్ ఛానల్ తర్వాత ఒక్కసారి కూడా మీరు రారు. ఒక ఇంటర్వ్యూలా చెప్తాడు, మోదీ గారి కుర్త గురించి మాట్లాడతారు, మోదీ గారు ఏం తిన్నారో మాట్లాడతారు. అరే వెనకటికి సోనియా గాంధీ గారి ఇంటర్వ్యూ చూడండి, అత్తాగూడల పంచాయతీ ఎందుకు తీసుకొచ్చిర్రు ఇంటర్వ్యూలల్లా, వెన్ షీ వాజ్ సో ఏమంటారు ఒక కీ రోల్ ప్లే చేస్తున్నప్పుడు, మీ యూపీఏ సర్కారు ఉన్నప్పుడు అత్తాగూడల పంచాయతీ ఎందుకు మాట్లాడిరు? మళ్ళా ఆనాడు రక్తం మరిగింది సార్.
నా రక్తం కూడా మరిగింది సార్ భారతదేశంలో పుట్టినందుకు. ఎందుకు చెప్పాలనా సార్? ఎప్పుడైతే మీ తల్లి మాకు కూడా తల్లి లాంటిదే కదా సార్, ఆమెకు అనారోగ్యం అయితే విదేశంలో ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించకుండా విదేశాలకు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించారు కదా సార్. ఆనాడు ఎటుసుంటి సర్కార్ని ఎన్నుకున్నాం రా బాయి. తూతూ 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 ఒక్కనాడు కూడా ఈడ ట్రీట్మెంట్ ఇప్పించలేని దుర్గతి ఈ సర్కార్ని ఎన్నుకున్నామా అని చెప్పి నా రక్తం కూడా మరిగింది సార్. పదే పదే మీరు చైనాని పొగుడుతుంటే నా రక్తం మరిగింది సార్. మీ నాన్న రాజీవ్ గాంధీ గారు ఐఎన్ఎస్ విక్రాంతిని పిక్నిక్కి తీసుకుపోయినప్పుడు నా రక్షక బలగాల రక్తం మరిగింది సార్. ఎవరి చరిత్ర ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఏ భారతీయుడా లే, దీనికి సమాధానం చెప్పమను. ఆ మరిగే రక్తం ఆ మనిషిని సమాధానం చెప్పమను. అలా జగలర్ వేన్లల్లా ఏ బ్లడ్ ఉన్నదో మాట్లాడు. మా జగలర్ వేన్లల్లా సింధూర్ ఉన్నదొచ్చు, ఒప్పుకుంటాం రాహుల్ గాంధీ గారు. మా జగలర్ వేన్లల్లా సింధూర్ ఉన్నదొచ్చు, మళ్ళీ మీ జగలర్ వేన్లల్లా ఏమున్నది అని అంటుంది. చెప్ मान लिया हमारे जगलर वेन में सिंदूर है, था और रहेगा, इसीलिए हमारे बहनों का हम प्रतिकार का बदला किस घातक से किया समझ में आया होगा अब तक आपको. आपके जैसा चुड़िया पहन के नहीं बैठी थी ये सरकार, शेरवानियां पहन के भाषण देते थे ना माइक के पास आके. आपका सरकार यूपीए सरकार में जब भी हमला होता था, आतंकी हमला होता था ना राहुल गांधी जी, जब केवल आपका होम मिनिस्टर जो था आपके सरकार में शेरवानी बदल के आके बात करता था. शेरवानी మార్చుకుంటూ వచ్చి మాట్లాడు. ఇలా షేర్వాణి కాదు, తొడ కొట్టి పైల్వాన్గిరి చూపించిండు నా మోడీ, మోడీ చూపించిండు. అండ్ జగలర్ వేన్ గురించి మాట్లాడినావు కదా, అదే జగలర్ వేన్ నా దేశ ప్రధాని, భారత్లో పుట్టిన భారతీయుడైన నా భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. కోయి దోషనే వేరే దేశం నుంచి రాలే నా భారతీయుడు. నా ఒక్క మొగోడు ఈయన్నే పుట్టిండు, ఈయన్నే పెరిగిండు, ఈయన్నే దేశాన్ని ప్రేమించిండు, దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూసుకున్నాడు. ఆ దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం చేసినాక మీ డాక్టరైన్ని మార్చిండు. ఎనీ టెర్రర్ అటాక్ ఆన్ ఇండియా ఫర్దర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. ఇట్లాంటి చిన్న చితక అటాక్ మళ్ళా భారత్ మీద చేసినా అది యుద్ధానికే సంకేతం అన్న డాక్ట్రిన్ని మార్చిండు ఈ భారతీయుడు. మా రక్తం అందుకు మరుగుతున్నది, ఆ రక్తం సింధూర్ అవుతున్నది. అదే సింధు నదిలా మీ విచారధార, మీ పాకిస్తాన్ యొక్క దోస్తానా రెండు కొట్టుకపోయే రోజులు దగ్గర పడ్డాయి. మేమేమన్నా తప్పు మాట్లాడితే ఉతికారేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, భారతదేశాన్ని దగ్గరికి ఏదన్నా వస్తే కాంప్రమైజ్ లేదు. ఏం బిక్తావు పిక్కో, ఏం చేస్తావు చేసుకో. మీరు రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తారు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారేం సార్? నాకు అర్థం కాదు. రేవంత్ అన్న ఒకసారి రాహుల్ అన్నకు జర ట్రైనింగ్ ఇచ్చి పంపే. జగలర్ వేన్ అంట, జగలర్ వేన్. ఆ ముల్లా మునీర్ గారికి అదే మాట మాట్లాడి జగలర్ వేన్ అని. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.